దేవదాస దేవదాసు కన్నా తెగ మతి చెడి తిరుగుతూ ఉన్నా, తేలిపోతూ ఉన్నా, మరి ఎవరిక ఏమనుకున్నా తెలియదే ఇది ఏదో నిన్న జ్వరపడే తరహాలో ఉన్నా. దేవదాసు కన్నా తెగ మతి చెడి తిరుగుతూ ఉన్నా, తేలిపోతూ ఉన్నా, మరి ఎవరిక ఏమనుకున్నా. కారణం లేకున్నా ఒకటే నవ్వేస్తున్నా, భోజనం కాకుండా చెయ్యే కడిగేస్తున్నా. కుదురుగా నిలవవే నిమిషమైనా ఏమిటంటే ఇది అని వివరమే చెప్పలేకున్నా, ప్రతి చోట తన మాటలే అలవాటుగా మారగా. దేవదాసు కన్నా తెగ మతి చెడి తిరుగుతూ ఉన్నా, తేలిపోతూ ఉన్నా, మరి ఎవరిక ఏమనుకున్నా. Come on, say you say, ordinary say you say. Come on, say you say, ordinary say you so. కాగితం లేకున్నా కవితే రాసేస్తున్నా, పాడటం రాకున్నా గజలే పాడేస్తున్నా. ఎదురుగా నిలబడి తనకులాగే రారమ్మన్నా, ఎవరిని ఎవరని పోల్చలేకున్నా. కనుపాపలో ప్రతి చూపుని తన రూపమే ఆపగా. దేవదాసు కన్నా తెగ మతి చెడి తిరుగుతూ ఉన్నా, తేలిపోతూ ఉన్నా, మరి ఎవరిక ఏమనుకున్నా. హంస ఎప్పుడు వస్తుంది? హంసకి నీకు ఏంటి సంబంధం? హంస నా కూతురు. కూతురా? కూతురు లాంటిదా? చ అప్రాచుడా, నా సొంత కూతురు అది. సొంత కూతురైతే నీ ఇంట్లో ఉండాలి కానీ హాస్టల్కి వచ్చేందుకుంటోంది. అది తెలియకనయ్యా నా బాధంతా. నీ కూతురు సంగతి నీకే తెలియదంటే నువ్వు దరిద్రుడు అనేగా అర్థం. ధనికుండైతే ఎలా ఎందుకుంటాను, ఇలా దానికోసం పడిగాపులు ఎందుకు పడతాను? అంటే డబ్బు కోసం కూతురు మీద ఆధారపడే బడుద్దాయి అన్నమాట. అబ్బా, నువ్వు ఎవరవయ్యా నా ప్రాణాలు తీస్తున్నావు? ఈ హాస్టల్ పాలిటీ వేగాన్ స్ప్రేని అంటే మగ పురుగు రాకుండా చూసే వాచ్మ్యాన్. అదిగో నా కూతురు వస్తుంది. అమ్మా హంస, ఇల్లు వదిలి చెప్పా చేయకుండా ఇక్కడికి వచ్చావేంటమ్మా? నువ్వు ఏమయ్యావో తెలియక మీ అన్నయ్య వదిన వెతికి వెతికి వెళ్ళిపోయారమ్మా. హంస, నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నా నేను నిన్ను చూడకుండా ఎలా బతకగలను తల్లి? ఇదిగో డబ్బు, ఇదుంటే బతకగలవులే, తీసుకో. అమ్మా, రూపాయలేలే, డాలర్. ఇక నుంచి ప్రతి నెల నేనే పంపిస్తాను. నువ్వు రానక్కర్లేదు, నాకు కనిపించక్కర్లేదు. అమ్మా, అంతసేపు నువ్వు మాట్లాడినా అమ్మాయి నిన్ను నాన్న అనలేదు. ఎందుకని? అసలు నువ్వు కన్న తండ్రివేనా?
నీకు గుడ్ న్యూస్. పర్సనలా? టూ పర్సనల్. అయితే ఆఫీస్ బయట మాట్లాడుకుందాం. అబ్బాయ్ చాలా ఇంపార్టెంట్. కాంట్ యూ వెయిట్ ఫర్ 15 minutes? ఓకే. 2 రోజుల నుంచి హంస గురించి ఎంక్వైరీ అంటూ ప్రాణం తీస్తున్నావు కదా, సరే చెప్దామని వచ్చాను. ఇట్స్ ఓకే. వెయిట్ మాయా, హంస కనపడిందా? హలో, కెన్ యూ వెయిట్ ఫర్ 15 minutes? నో ఐ కాంట్. ఐఎమ్ సారీ. ఎక్కడుందో చెప్పా ప్లీజ్ ప్లీజ్. మీరా? హంస అది అది నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని. అదే ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తూ నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి వచ్చాను. హంస, టైం అయిపోయింది. టైం అయిపోయింది. ఈ టైంలో విజిటర్స్ రాకూడదు. సారీ. హంస 1 second. సార్, ఈరోజు విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. మళ్ళీ రేపు వద్దరు కానీ ప్లీజ్. నాకు టైమింగ్స్ పాటించడం చాలా ఇష్టం, కానీ ఫస్ట్ టైం, మొదటిసారి ఈ ప్రిన్సిపల్స్ అన్న డిసిప్లిన్ అన్న ఒళ్ళు మండుతుంది. ఎందుకంటావు? బహుశా ప్రేమలో పడి ఉంటారు సార్. కంగ్రాచులేషన్స్, కరెక్ట్గా చెప్పావు. ఏం చదివావు? చాలా చదివాను సార్. ఇక్కడ అమ్మాయిలకు వచ్చే లవ్ లెటర్స్. మేడం కొరియర్. హలో, నేను సంజయ్. హంస, నువ్వు కరెక్ట్గా 5 గంటలకి మీ ఆఫీస్ ముందున్న రెస్టారెంట్కి వచ్చేసాయి. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. హలో. ఏంటి తన స్టూపిడ్లా? The Airtel mobile you've called is switched off. మీరు కాల్ చేసిన ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. అప్పుడు ప్రేమించలేదని చెప్పినప్పుడు ఫీల్ అయిపోయావు. ఇప్పుడు నా అంతటా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చినప్పుడు కూడా తెగ ఫీల్ అయిపోతున్నావు. మొహం మీద తలిపేసి టైం అయిపోయిందంటావా? సో సారీ టు సే. నీకు మినిమం మేనర్స్ కూడా లేవు. ఏంటి ఏంటా ఎక్స్ప్రెషన్స్? ఏంటా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్? అమ్మాయకత్వం నటించకమ్మా, నాకన్నీ తెలుసు. నా అంతటా నేను వచ్చాను కాబట్టి తమరికి పొగరు. హెడ్ వెయిట్. ఏడుస్తావేంటి? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇంకో ఐస్ క్రీమ్ కావాలా? ఏ అమ్మా, ఏడవద్దమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? మీరు చెప్పేది వినడానికి రాలేదు, నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి వచ్చాను. ప్రపంచమంతా ప్రేమతో నిండి ఉంటుందనుకున్నాను. పిచ్చిదాన్ని. హంస, ఎదుటి వాళ్ళని పూర్తిగా మాట్లాడనివ్వండి. ఒక మనిషి మీద ఇంకో మనిషి మానసికంగా ఆధారపడటం, ఆ వ్యక్తి లేకపోతే బతకలేకపోవటం నాన్ సెన్స్. ఇది మీకు ముందే తెలుసు, నాకే కొంచెం ఆలస్యంగా తెలిసింది. ప్రేమ అన్నది ట్రాష్, అబద్ధం. యూర్ రైట్. వస్తాను. హోల్డ్ ఆన్ ప్లీజ్, ఆగు. ఇక నా వైపు కానీ నా జీవితం వైపు కానీ రావద్దు. నీకు నాకు ఉన్నది జస్ట్ పరిచయం, ప్రేమ కాదు. దట్స్ ఆల్. యువర్ సెల్ ఫోన్. రే బాధపడకరా సంజు, హంస నీకేం కొత్త కాదు. పైగా ఒకప్పుడు నువ్వంటే పడి తెచ్చేది. డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసేయి. అది చెప్పబోతేనే కదా మళ్ళీ నా జోలికి రాకంటూ కొట్టినట్టు చెప్పి వెళ్ళిపోయింది. అసలు నువ్వు ఎలా చెప్పావు? హంస నా మాట విను అని మొదలుపెట్టి చాలు. అలా ఆస్తమా పేషెంట్లా చెప్పావంటే ఏ పిల్లైనా నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసి పారిపోద్ది. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్టైల్ ఉంది. ఏది మధ్య నువ్వు చూసిన 2 సినిమా పేర్లు చెప్పు. బ్లాక్, ఈ మధ్య హోప్. ఏది బచ్చన్ గారు బ్లాక్, రామానాయుడు గారు హోప్. అందుకే నీ లైఫ్ హోప్లెస్ గా, నీ లవ్ బ్లాక్ గా, కలర్లెస్ గా తయారైంది. ఎంత స్టైల్ గా చెప్పాలో తెలియాలంటే మంచి కమర్షియల్ రొమాంటిక్ సినిమాలు చూడాలి. ఏవి మన వెంకటేష్ నాగార్జున సినిమా లాంటివి. ప్రాబ్లం నేను చెప్పడం కాదు, తన చేత ఎలా చెప్పించాలా అని. ఓకే ఓకే, దానికి కూడా మన దగ్గర స్కీమ్ ఉంది, చెప్తా. ఆ అమ్మాయి గది కిటికీ ఏది? అయితే కాస్త అలా నుంచో.
గుడ్. ఇప్పుడు నేను చెప్పేది విను. నువ్వు ఇక్కడే ల్యాంపోల్లా నిలబడి ఉంటావు. ఆ పిల్ల కిటికీలోని చూసి కట్నేసుకుంటుంది. దానివల్ల లాభం ఏంటి? అబ్బా చెప్తానుండు. కాసేపు అయ్యాక ఉన్నావా పోయావా అని రహస్యంగా కట్టని తెచ్చి చూస్తుంది. పాతకాలపు మైలు రాయిలా నువ్వు స్టడీగా ఉంటావు. పడుకుంటుంది, నిద్ర పట్టదు. అర్ధరాత్రి మళ్ళీ చూస్తుంది. కాళ్ల నొప్పితో చలిలో గాలిలో అష్ట దరిద్రాల్లో కూడా హుసేన్ సాగర్లో విగ్రహంలా నిలబడి ఉంటావు. తన కోసం తపస్సు చేస్తున్న ఋషిలా అనిపించి ఆ పిల్ల మనసు ఐస్ ఫ్రూట్లా కరిగిపోతుంది. ఇక ఉండలేక దేవదాస్ క్లైమాక్స్ లో పారు పరుగు తీసినట్టు పరుగు పరుగును వచ్చేస్తుంది. అక్కడ దేవదాస్ చచ్చాడు. నువ్వు వాడిలా చచ్చేటంత మందు తాగలేదు కనుక చావు. ఆ అమ్మాయి రివ్వని పరిగెట్టి వచ్చేసి కరెంటు తీగ మీద వాళ్ళ కాకిలా నీ మీద వారిపోయి ఐ లవ్ యూ అంటుంది. ది ఎండ్. శుభం. అంతా బానే ఉంది, కానీ హంసని కరెంట్ తీగ మీద కాకి అంటాం సెట్ కాల. ఓ పోనీ మామిడి కొమ్మ మీద వాళ్ళ కోకిల అనుకుందామేంటి? ఇది బెటర్. సరే, నేను ఎదురుగున్న గోడ మీద కూర్చుంటాను. నేను ఉన్నట్టు అమ్మాయికి తెలియదు. నువ్వు సోలోగా రెచ్చిపో. ఏ నిమిషానికి ఏమి జరుగునో. సంజయ్, హుసేన్ సాగర్ లో విగ్రహాల ఒంటికాల మీద నిలబడవు. సారీ, సరిగా నిలబడవు. అది శిష్యరత్నం. ఎంతైనా మన శిష్యరత్నమే. వీడు ఇక్కడ కూర్చొని సైకిల్ చేస్తున్నాడు. పని పట్టాల్సిందే. ఎవడ్రా నువ్వు? నన్ను ముందు పెట్టి సైకిల్ చేస్తావా? కొట్టింది చాలు మేడం, ఇంకా కొడితే చచ్చూరుకుంటాడు. నిజమే, బ్యాలెన్స్ దెబ్బలు రేపు కొట్టాలి మేడం. ఈయన సలహా కరెక్ట్. ఊరుకో బాబాయ్. వచ్చి మిగిలిన దెబ్బలు తింటారు. రేపు ఇదే సమయానికి ఇక్కడే తనులు తినే వరకు మీ గోపాలం. ఇంకోసారి హాస్టల్లో అడుగు పెట్టామంటే కాళ్ళు ఎరగొడతాను. తొందరగా వెళ్ళవయ్యా బాబు, అన్నంత పని చేస్తుంది ఆవిడ. మెల్లగా. సారీ బాబాయ్. పర్వాలేదు, రేపు నన్ను ఒప్పులు దాకని దద్దరిల్లిపోయే ప్లాన్ చెప్తాను. వద్దు బాబాయ్, ఎవరికైనా ప్లాన్ లేసి ప్రయత్నాలు చేసి ప్రేమించేలా చేసుకోవాలనుకోవటం ఇట్స్ జస్ట్ ఫూలిష్నెస్. అరే, తనకి ప్రేమ మీద పూర్తిగా నమ్మకం పోయింది బాబాయ్. అది మళ్ళీ కలిగిన రోజు నా దగ్గరికి తిరిగి వస్తుంది. అంత తిప్పలు పడుతున్నాడంటే నేను ఎంత ప్రేమించుంటాడో ఆలోచించు. అది ప్రేమ కాదే. తను కావాలనుకుంది కావాలనుకున్నప్పుడు అందాలి అనే పంతం. హాయ్ జయ్. ఏంటి చెప్పా పెట్టకుండా 2 రోజులు ఆఫీస్కి డుమ్మా కొట్టావు? చెప్తే షాక్ అవుతావు, కానీ సంతోషిస్తావు. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. వాట్? సో లైఫ్లో ఏ పెద్ద ట్విస్ట్ అయినా ఇలా సడన్గానే వస్తుందేమో జయ్. మొన్న టీవీలో ఒక చిన్న పాప బతకడానికి అర్జెంటుగా ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలని యాడ్ చూశాను. వెంటనే ఆపరేషన్ చేయాలట. నాది అదే బ్లడ్ గ్రూప్ కావడంతో బ్లడ్ ఇద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. అదే టైంకి నాలాగే బ్లడ్ ఇవ్వడానికి పీటర్ అనే వ్యక్తి వచ్చాడు. తను కూడా టీవీలో యాడ్ చూసి నిజామాబాద్ నుంచి బైక్లో వచ్చానని, తనే బ్లడ్ ఇస్తానని బతిమాలాడు. ఓ గుడ్ కాస్ కోసం తాపత్రయపడే అతన్ని చూసి ఆశ్చర్యం వేసింది. అతని మాట ఒప్పుకున్నాను. అతని కోసం వెయిట్ చేశాను. అరే, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా? మీకోసమే. టీవీలో చూసి బ్లడ్ ఇవ్వడానికి లేడీస్ కూడా వస్తారని నేను అనుకోలేదు. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. మంచి పని చేయడానికి మనసు ఉండాలి కానీ మగాడే అయి ఉండక్కర్లేదు. ఎందులో ఆశ్చర్యం ఉంది? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అదే మీకు ఇంకా పెళ్లి కాలేదనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ రాంగ్? యూర్ రైట్. నాకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ మీకు నా గురించి ఏం తెలుసని? మీలో స్వార్థం లేని జాలిగానే ఉంది. అంతవరకు తెలుసని చెప్పగలను. ఓ 22 ఏళ్ల జీవితం కూడా ఉంది. అది తెలీదుగా మీకు? ఆ తర్వాత పీటర్కి నా గతం గురించి మొత్తం చెప్పాను. ట్రై చేస్తే నాకు వర్జిన్ గర్ల్ దొరకచ్చు, కానీ మీలాంటి మంచి హ్యూమన్ బీయింగ్ దొరకటం కష్టం. ఇంకా అఫేర్స్ గురించి అంటారా? గతంలో నాకు చాలా అఫేర్స్ ఉన్నాయి. పెళ్ళి అనేది గడిచిపోయిన జీవితం గురించి కాదు, గడపాల్సిన జీవితం గురించి. సో వాట్ యు సే మిస్ మాయా?
రియలీ యూ వెరీ లక్కీ మాయా. నేను అర్థం చేసుకునే వ్యక్తి నీకు దొరికాడు. థ్యాంక్స్. రేపు నువ్వు బెస్ట్ విషెస్ చెప్పే ఫ్రెండ్గానే కాదు, బ్లెస్ చేసే పెళ్లి పెద్దగా కూడా రావాలి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్ మామా. థ్యాంక్ యూ. వన్ మినిట్. ఏంటలా చూస్తున్నావు? నథింగ్. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. విష్ యూ బోత్ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్. అవును, హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఐ థింక్ గోయింగ్ టు బెంగళూరు. ఏంటి అలా చూస్తున్నావు? పీటర్, నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలి. నా కోరిక తీరుస్తావా? చూడు మాయా, మనం అనుకున్న ప్రతిదీ జరగాలని లేదు. అప్పుడప్పుడు మనం ఊహించినవి జరుగుతుంటాయి. ప్రేమ అనేది నాన్ సెన్స్ అన్న నేను పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాను. ప్రేమే ఎవ్రీథింగ్ అనుకున్న హంస ఆ మాటనే ఇప్పుడు అసహించుకుంటోంది. ఇక నువ్వు పెళ్ళి ఒక జైలు అనుకునేదానివి, ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఈ మార్పులు మనం ఊహించలేదుగా. సంజయ్, మార్పు అనేది లైఫ్లో సహజమే. చీర్ అప్ మ్యాన్. కమ్ ఆన్, లెట్స్ ఆల్ గో ఫర్ లంచ్. కమ్ ఆన్. నో, యూ క్యారీ ఆన్.